అందుకే మన ఉద్దేశం స్పష్టంగా ఉంది. శివశక్తి మొదటి నుంచి చెప్పే విషయం ఏంటంటే వల్గారిటీ వాడాల్సిన అవసరం లేదు, ఎవరు బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, యేసును కూడా యెహోవాను కూడా ఎవరు తిట్టాల్సిన పని లేదు. బైబిల్లో ఉన్న యెహోవా క్యారెక్టర్ని చూపించండి, బైబిల్లో ఉన్న యేసు క్యారెక్టర్ని చూపించండి, తిట్టాల్సిన పని లేదు, ఎవరి మీద దాడులు చేయాల్సిన పని లేదు. మాస్టర్లు మీ ఇళ్ళకి వస్తే చక్కగా కూర్చోబెట్టి బైబిల్లో ఉన్న వాక్యాలు తీసి చదివి వినిపించండి అందరికి మైకిలో. మళ్ళీ రెండోసారి మీ ఊరు రాడాడు. ఇది నేను చెప్తుంది, శివశక్తి తరఫున మనం చేయాల్సిన పని ఇది. కుదిరితే హిందువులందరూ కూడా దీన్ని మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇది నేను చెప్తుంటే శివశక్తి వాళ్ళు క్రైస్తవుల మీద దాడులు చేయమని చెప్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే మేమే దాడులు చేస్తుంటే ఈడేదో వాళ్ళకి బాడీ గార్డ్ లాగా సెక్యూరిటీ ఇస్తానని చెప్పి వాళ్ళ దగ్గర బిల్డప్లు ఇచ్చి మీరు నాకు పాస్టర్లు అందరూ నాకు దశమ భాగాలు సమర్పించండి అంటే ఈ పాస్టర్లు జనాల దగ్గర దశమ భాగాలు దొబ్బుతుంటే పాస్టర్ల దగ్గర వీడు దశమ భాగాలు దొబ్బుతాడు అనమాట. ఇట్లాంటి చిల్లర మల్లర రౌడీలు చాలామంది వచ్చారు, ఇంతకుముందు వస్తారు, ఇంతకుముందు వచ్చారు.